ఏ ఒక్క రోజు కూడా మందు తాగకుండా ఉండలేనోళ్ళు, రెగ్యులర్ గా పెగ్గులేసేటోళ్ళు, మగ్గులు ఖాళీ చేసేటోళ్ళు జరగి వార్త పైలంగినుండ్రి. ఎందుకంటే మీ తాగుడుకు కొద్దిగా అంతరాయం కలిగించే వార్త ఇది. కాబట్టి గుండె నిబ్బరం చేసుకొని ఆలకించుండ్రి. ఎవరన్నా గుండె సమస్యలు ఉన్నోళ్ళైతే ఈ వార్త తినకుండా సెల్ ఫోన్కు దూరం ఉండుర్రి. వార్త తిన్నాక బాధ కలిగిన వాళ్ళు ఎవరంటే మీ బాధకు కారణాలు ఏంటియో కామెంట్లలో తెలుపుండ్రి. మంగళవారం బుధవారం 2 రోజులు, మళ్ళొక రోజు తర్వాత శుక్రవారం నాడు బార్ షాపులు బంద్ ఉంటాయట. అంటే ఒక్క వారంలోనే ఏకంగా 3 రోజులు మందు బాబులకు కష్టకాలం దాపురించిందట. ఎందుకంటే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటది కాబట్టి బార్ షాపులు బంద్ ఉంటాయట. ఇప్పటికే మందు బంధు అని బార్ షాపుల ముందు స్టిక్కర్లు అతికించిండ్రట. కాబట్టి మందు కోసం సందులు తిరిగే చెడు గడియాలు, శనిగ్రహాలు వెంటాడతాయట తాగుబోతులను. పొద్దున లేస్తే పోసుడు కార్యం ముందటేసుకునేటోళ్లకు, పెగ్గు లేకుంటే పొద్దు గడవనోళ్లకు, మగ్గుల కొద్ది బీర్లు తాగేటోళ్లకు, ఈ 3 రోజులలో బర్త్డే పార్టీలు ఉన్నోళ్లకు, ఇంకేదైనా దావత్లు చేసుకోవాలని ప్లాన్లు వేస్తున్నోళ్లకు భారీ నుంచి అతి భారీ కష్టాలు రానున్నాయట. మనుషులు అతలాకుతలం కానున్నారట. నాలుకెలు లపలపలాడనున్నాయట. ఈ ప్రళయంలో కొందరు గల్లంతయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. కాబట్టి తర్వాత మందు కోసం తిరిగి తిరిగి తిప్పల పడే కంటే ముందుగానే కాటన్ల కొద్ది బీర్లు తెచ్చి పెట్టుకోండి. ఫుల్ బాటిల్ ఫుల్ గా తెచ్చి పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని అంటున్నారు సీనియర్ తాగుబోతు వర్గాలు. వైన్స్, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు మూసేస్తారు. కాబట్టి తర్వాత ఎంత దానిలాడినా ఒక్క బొట్టు మందు కూడా బయటికి రాదు. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని పిలుపునిచ్చిందట తాగుబోతుల సంఘం. అంతేకాదు ఇసొంటి విపత్కర పరిస్థితులు ఎదురుగాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే ఎన్నికలు సజావుగా సాగడం కోసమే ఈ అంతరాయం తప్ప ఇంకో ఉద్దేశం లేదని ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత వచ్చిందట. మరి చూడాలి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, మందు బంద్ అయితే తాగుబోతులు ఎట్లా దానిలాడతారు అనేది. కక్కొచ్చినా ఆగది, కళ్యాణం వచ్చినా ఆగది అంటారు కదా. అంటే ఏది ఎప్పుడు జరగాలనో గప్పుడే తప్పకుండా జరుగుతుంది. ఎవరు అడ్డు పడ్డా పడకున్నా, ఎవరు వచ్చినా రాకున్నా అయ్యే కార్యం అవుతుంది. ఏది ఎవల కోసం ఆగది. అయితే గిక్కడో అభిమాని ఓ లీడర్ కోసం ఏం చేసిండు, ఎందుకు చేసిండు అనేది చూడుండ్రి. 100 అబద్ధాలైన ఆడి ఓ పెండ్లి జరిపించాలి అంటారు. కానీ నా పెండ్లి కావాలంటే ముఖ్యమంత్రి రావాల్సిందే అంటున్నాడు ఇగో ఈ సీఎం రేవంత్ రెడ్డి అభిమాని. పేరు బూక్యా గణేష్. ఖమ్మం జిల్లాలో ఉంటాడట ఇతగాడు. ఈ నడుమనే ఎంగేజ్మెంట్ అయిందట. అయితే పెండ్లికి ముహూర్తం పెట్టుకుని లగ్గం చేసుకున్నాడు మాత్రం ఆపిండట. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే పెండ్లి చేసుకుంటా అని మొండికేసిండట. అరే తర్వాత ముహూర్తాలు ఉండయి కావచ్చు అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చుడు కంటే మంచి ముహూర్తం ఇంకేముంటది అని అంటున్నాడట. నా పెండ్లికి ముఖ్యమంత్రి వస్తేనే పెండ్లి పీటలు ఎక్కుతా అని ఎమ్మెల్యేకు ఉత్తరం రాసిండట. ముఖ్యమంత్రి కదా, ఎన్నో పనులుంటాయి. ఇట్లా పెండ్లీలకు తిరుగుకుంటుంటే తను చేయాల్సిన పనులు ఏం కావాలనంటే సారుకు వీలైనప్పుడే పెండ్లి చేసుకుంటా అని చెప్తున్నాడట. సర్కార్ పని మీద సీఎం గారు ఖమ్మం జిల్లాకి ఎప్పుడు వస్తాడో చెప్పుండ్రి, అప్పుడే పెండ్లికి ముహూర్తం పెట్టుకుంటా. పని అయిపోయినాక సీఎం వచ్చి 4 అక్షింతలు నెత్తి మీద వేసి ఆశీర్వదించితే చాలు, దాన్ని మించింది ఏముంటది అని అంటున్నాడట. అరే అభిమానం ఉంటే ఉండాలి గాని మరీ గింతనా, పెండ్లాపుకునే తంతనా అంటారా? కానీ బుక్యా గణేష్ అనటైన కాంగ్రెస్ పార్టీ మండల లీడర్ అట. రేవంత్ రెడ్డి అంటే సీఎం మాటలంటే సత్యంత ఇష్టమట. మరి ఇంతటి వీర అభిమాని పెండ్లికి సీఎం రేవంత్ రెడ్డి వస్తాడా? రాకుంటే ఈ అభిమాని పెండ్లి చేసుకోకుండా అట్లనే ఉంటాడా అనేది చూద్దాం ఇక.